అది ఔషధంగా కానీ ఆకుకూరగా కానీ అన్నీ కూడా మనకు పనికొచ్చేవి. పనికిరానటువంటి పదార్థం భూమి మీద ఏదీ లేదు. అయితే రోగానికి లేకపోతే ఆనందంగా తినడానికి 2 రకాలుగా పనికొస్తుంది. ఆ 2 రకాలుగా పనికొచ్చేటువంటి వాటిల్లో ఇక్కడ మనం కొన్ని చూస్తున్నాము. ఎస్పెషల్లీ దీంట్లో ఉన్నటువంటివి 98% మన కాలేజీలో. నేను ఒక 2-3 మాత్రమే బయట నుండి తెచ్చాను. ఒకసారి వీటిని నేను మీకు పరిచయం చేస్తాను, ఏది దేని విలువ ఏంటిది అనేది. మొదటగా మనం గరక తీసుకుందాము. గరక చాలా శక్తివంతమైనటువంటి ఆహారం. ఎవరికైనా దెబ్బలు తాకినా, డ్యామేజ్ అయినా, స్కిన్ డ్యామేజ్ అయినా, బొక్కలు విరిగినా వెంటనే అతుకుపెట్టేటువంటి శక్తి దీనికి చాలా ఉంది. దీన్ని శుభ్రంగా మనం చట్నీ చేసుకొని తినచ్చు. చట్నీకి చాలా బ్రహ్మాండంగా పనికొస్తుంది. నెక్స్ట్ ఇది ఏంటంటే దీన్ని అటిక మామిడి అంటారు ఆంధ్ర వాళ్ళ భాషలో. మన దగ్గర గుడ్లవల్లి కూర, వాళ్ళు కూడా గుడ్లమల్లి అంటారు. ఇది గుడ్లమల్లి కూర, గుడ్లవల్లి కూర. ఎందుకంటే ఇక్కడ పైన అన్ని పువ్వులు కాలన్నీ గుడ్డుగా వస్తూ ఉంటాయి. ఇది మనం పప్పులో వేసుకోవచ్చు, పులుసులో వేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది మనకు అందరికి తెలుసు, మన క్యాంపస్లో చాలా చెట్లు ఉన్నాయి. ఏంటి? మునగ. ఇవాళ మునగ గురించినటువంటి విషయం చెప్పంటే నేను 1.5 hour కంటే ఎక్కువ చెప్పాల్సి ఉంటుంది. ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైనది, అత్యంత శక్తివంతమైనది, రక్తం వృద్ధి చేసేందుకు ముఖ్యంగా గల్స్ లోపల రోజు ఒక 4 ఆకులు సంపరించినా సరే, ఒట్టిగానే తిన్నా సరే, దీనికంటే ఎనర్జీ ఫుడ్ ఈ ప్రపంచంలో ఏదీ లేదమ్మా. అంత గొప్ప శక్తివంతంగా ఉండేటువంటి ఫుడ్. ప్రాచీనం ఎప్పుడో క్రీస్తులో ఉన్నాడు ఆఫ్రికా వాసులు, అప్పటి నమూనా దొరికింది మనకు. అప్పుడు వాళ్ళు వాడినట్టుగా, అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆఫ్రికా ఖండంలో దీనికంటే విలువైనటువంటి ఆకుకూర లేనే లేదు. నెక్స్ట్ ఇది చిలుకముఖి. మనము మామూలుగా ఈ చిలుకముఖి చెట్లు పెరిగిన తర్వాత దొడ్డి ఉడవడం కోసం చీపుర్లు కట్టుకుంటాం. ఈ చిలుకముఖి గింజలను వాళ్ళకి బదులు కాదు ఇక, దీనికి ఇదే దానికి అదే. దీన్ని మనం పోపులో వేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. ఎందుకంటే వాళ్ళు వేసుకున్నారు, ఇప్పటి వాళ్ళకు మనకు పైత్యం ఎక్కువై మానేసినాము. ఇది వాడుకోవడం చాలా ఉత్తమం. నెక్స్ట్ ఇది కోల బంకటి కూర. 2 బంకటి కూరలు ఉన్నాయి ఇక్కడ. జనాభా ఎక్కువైపోయి గుర్తుపడడం కష్టమైపోయింది. ఇది బిల్ల బంకటి, ఇది కోల బంకటి. 2 ఒకటే, జాతి ఒకటే. బిల్ల బంకటి అంటే గుండ్రగా ఉంటుంది ఆకు, కోల బంకటి అంటే ఆకు పొడవుగా ఉంటుంది. ఇవి 2 ఆకుకూరకు, పులుసు కూరకు, పప్పుకు చాలా మంచివి. మన గ్రౌండ్లో చాలా ఉన్నాయి. ఎవరన్నా ఇది చేసుకొని తిని చెప్పండి నాకు. దీనికి ఒక పాట ఉంది, ప్రతిదానికి పాటలు ఉన్నాయి, ప్రతిదానికి సాహిత్యం ఉంది. కోల బంకటి కూర కొంప ముంచింది, మానెడు బియ్యము మాయమైపోయాయి. 10 మందికని మానెడు బియ్యం పెట్టుకుంటే దాని పక్కన ఏం కూర వండుకున్నారు? కోల బంకటి కూర పప్పు వండుకున్నారు. కూర కమ్మగా ఉంది. 10 మందికని పెట్టుకున్న బియ్యం 6కే. కోల బంకటి కూర కొంప ముంచింది, మానెడు బియ్యము